హలో ఫ్రెండ్స్, చలో యాదగిరిగుట్ట. మనం యాదగిరిగుట్ట వెళ్తున్నట్లయితే మనకి దారిలో చూడొచ్చు భువనగిరి కోట కనిపిస్తుంది. ఆ భువనగిరి కోట ఉన్నటువంటి కొండ కనిపిస్తుంది. ఈ కొండని మీరు పరిశీలించినట్లయితే ఈ కొండని ఒక వైపు నుంచి చూడడానికి పడుకున్న ఎలిఫెంట్ లాగా అనిపిస్తుంది. మరోవైపు నుంచి చూసినట్లయితే టోటాయిస్ అంటే తాబేలు లాగా అనిపిస్తూ ఉంటుంది. మనలో చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. ఒకవేళ మీకు తెలియనట్లయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ ఈసారి మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా గమనించండి. అలా ఈ భువనగిరి కొండని దాటుకొని ముందుకు వెళ్తూ ఉంటుంటే మనకు ఒకవైపు శిల్పారామం, మరొకవైపు సురేంద్రపురి కనిపిస్తాయి. మీకు సమయం ఉంటే వీటిని కూడా సందర్శించండి. అలా వాటిని దాటి ముందుకు వెళ్తూ ఉంటుంటే మనకి యాదగిరి గుట్ట, యాదాద్రి కనిపిస్తూ ఉంటుంది. ఆ యాదగిరి గుట్ట మీద కొత్తగా వెలిసిన యాదాద్రి నరసింహుని గుడి కనిపిస్తూ ఉంటుంది. ఈ గుడిని చూసినట్లయితే అనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఎల్బీ నగర్ సర్కిల్ కి ఇప్పటికి ఉన్న ఎల్బీ నగర్ సర్కిల్ కి ఎంత తేడా ఉందో, అలాగే ఒకప్పుడు యాదగిరి గుట్టకి ఇప్పటికి యాదగిరి గుట్టకు అంత తేడా ఉంది. అప్పటి యాదగిరి గుట్ట లోకల్ అని చెప్పొచ్చు, అంటే మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేది. ఇప్పటి యాదగిరి గుట్ట ఫుల్లీ కమర్షియల్, కేవలం కారు పార్కింగ్ కి 500 వసూలు చేస్తున్నారంటే మీరు గమనించవచ్చు. పోనీ 500 చెల్లించి పైకి వెళ్తే కారుకి ఏమన్నా పైన ఎండబడకుండా ఏమన్నా షెడ్లు అరేంజ్ చేశారంటే అది లేదు. షెడ్లో నిండిపోయిన తర్వాత మిగతా కార్లన్నీ కూడా ఆలయం బయట ఎండలోనే పెట్టుకోవాలి, అది పరిస్థితి. ఇక కార్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మనం బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ కొండపైకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి, వాటిలో వెళ్ళవచ్చు. లేదంటే ఆటో పట్టుకొని పైకి వెళ్ళాల్సి ఉంటుంది. వీళ్ళు ఆటో వాళ్ళు పైకి తీసుకోవడానికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే వెళ్ళడానికి 100 రూపాయలు, రావడానికి 100 రూపాయలు, అంటే 200 మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. లేదంటే కొండపైకి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి, అవి వాడుకోవచ్చు. అయితే మేము కార్తో వెళ్ళినప్పుడు మేము ఒక మిస్టేక్ చేసాం, అదైతే మీరు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళగానే ఆలయానికి ఎదురుగా, అంటే ఎక్కడైతే మెట్ల మార్గం ఉంటుందో అక్కడికి మనం చేరుకుంటాము. మెట్ల మార్గం చేరుకున్న తర్వాత రైట్ లెఫ్ట్ ఉంటాయి. సో మీరు రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఆలయ ప్రాంగణం, అంటే అగ్నిమాపక కేంద్రం ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. అక్కడైతే మీరు కార్ పార్కింగ్ చేయకండి. ఆలయం పైకి వెళ్ళడానికి ఎక్కడైతే బస్సెస్ ఉంటాయో ఆ బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ కి కొంచెం దాటి వెళ్తే అక్కడ మీకు కార్ పార్కింగ్ ఉంటుంది. సో ఆ కార్ పార్కింగ్ లో మీరు కారు పెట్టేసి ఈ బస్ స్టాండ్ కి వెళ్ళి కొండపైకి వెళ్ళే బస్ ఎక్కినట్లయితే మీరు కొండపైకి చేరుకోవచ్చు. అలాగే రిటర్న్ లో కూడా మీ కార్ పార్కింగ్ దాటే ఈ బస్ స్టాండ్ కి వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మీ కార్ పార్కింగ్ లో దిగితే మీరు 200 అయితే సేవ్ చేసుకోవచ్చు. అలాగే అన్నదాన సత్రం, ఇక్కడ అన్నదాన సత్రం అంటే అన్నం కూడా పెడతారు. ఒకవేళ మీరు అన్నదాన సత్రానికి వెళ్ళాలనుకుంటే ఇది ఆలయం పైన ఉండదు, కిందనే మీకు ఎక్కడైతే మీరు కొండపైకి ఎక్కే బస్సులు ఉంటాయో ఆ బస్సు స్టాండ్ పక్కనే మీకు అన్నదాన సత్రం ఉంటుంది. దానికోసం మీరు లోపలికి కనీసం ఒక 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఇక ఈ అన్నదాన సత్రం మధ్యాహ్నం 11 లేదా 12 నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3 గంటలకు క్లోజ్ చేస్తారు. సో మీరు టైం అని గమనించండి. ఇక యాదగిరి గుట్ట అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటే చాలా మారింది. ఒకప్పుడు యాదగిరి గుట్ట దేవాలయంలా ఉంటే ఇప్పుడైతే ప్యాలెస్ లా మారిపోయింది. లోపలికి వెళ్తే ఇది ఒక మ్యూజియం లా అయితే నాకు అనిపించింది. ఇక ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రం అంటారు. అంటే ఇక్కడ నరసింహస్వామి 5 రూపాయల్లో ఉన్నాడని చెప్పబడుతుంది. అవేంటంటే జ్వాల, యోగ, నంద, గండబేరుండ నరసింహ రూపాల్లో ఉన్నారని చెప్పబడుతుంది. అయితే మన లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కేవలం ఒక దేవుడినే చూపిస్తారు, అదే లక్ష్మీ నరసింహస్వామిని చూపిస్తారు. ఇక మిగతా 5 మూర్తులు ఉన్నాయా అంటే ఉన్నాయి అంతే. వాటి ప్రత్యేకంగా హైలైట్ చేసి చూపించడం కానీ పోనీ మనం పరిశీలించడానికి టైం కూడా ఇవ్వరు. ఎలాంటి అని నెట్టేయడం సరిపోతుంది, ఇది పరిస్థితి. ఇక స్వామివారిని చేరుకోవడానికి మెట్ల మార్గంతో పాటుగా లోపల మెట్ల మార్గం ఉంది. లేదంటే మీ పైకి వెళ్ళినట్లయితే పైన మీకు నడక మార్గం ఉంటుంది. అలాగే 150 నుంచి మిగతా మార్గాలు అయితే ఉంటాయి. సో మీ స్తోమతను బట్టి మీకు కావాల్సింది చూస్ చేసుకుని మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఎండ ఉన్నప్పటికీ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం మొత్తం సెంట్రలైజ్ చేశారు, ఫుల్ కూల్ గా ఉంది. సో మీరు కూల్ అయిపోతారు. ఇక స్వామివారిని దర్శించుకొని మీరు బయటకు వచ్చినట్లయితే ఆలయం పెద్దగా ఉంది, మీరు తిరగాలని కూడా తిరగచ్చు. గిరి ప్రదక్షిణం అని కూడా ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేశారు. సో మీరు తిరగాలనుకుంటే తిరగచ్చు. ఇది యాదగిరి గుట్ట.